ఒక చిన్న పల్లెటూరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు, చురుకైనవాడు, కానీ తన ఆలోచనే సరైనదని అనుకునే అలవాటు ఉండేది. రాము ఇంటి వెనుక ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టును అతని తాతగారు చాలా సంవత్సరాల క్రితం నాటారు. ప్రతి వేసవిలో ఆ చెట్టు తీపి మామిడి పళ్లతో నిండిపోయి ఇంటి చుట్టూ చల్లని నీడను ఇచ్చేది. పిల్లలు ఆ నీడలో ఆడుకునేవారు. పక్షులు కిలకిలాలాడుతూ చెట్టుపై గూళ్లు కట్టుకునేవి. ఒకరోజు రాము తన తండ్రితో, నాన్నా, ఈ పాత చెట్టును నరికి ఇక్కడొక షాప్ పెడదాం, మనకు ఎక్కువ డబ్బు వస్తుంది అన్నాడు. తండ్రి మెల్లగా నవ్వి, బాబూ, ఇది నీ తాతగారి జ్ఞాపకం. ఈ చెట్టు నీ చిన్ననాటి ఆటలు చూసింది. మనకు ఇది కేవలం చెట్టు మాత్రమే కాదు అని చెప్పారు. కాని రాము ఆ మాట వినలేదు. డబ్బు గురించి మాత్రమే ఆలోచించాడు. ఒకరోజు కూలీలను పిలిపించి చెట్టును కొట్టించాడు. కొద్ది రోజుల్లో షాప్ నిర్మించాడు. మొదట్లో వ్యాపారం బాగానే సాగింది. రాము చాలా సంతోషించాడు. కాని వేసవి రాగానే గ్రామం భరించలేని వేడితో మండిపోయింది. ఇంటి ముందు నీడలేదు. పిల్లలు బయట ఆడుకోలేకపోయారు. పక్షులు కనిపించలేదు. ఇంట్లో చల్లదనం తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి భారీ తుఫాను వచ్చి గాలి బలంగా వీచడంతో రాము పెట్టిన షాప్ పైకప్పు ఎగిరిపోయి గోడలు కూడా దెబ్బతిన్నాయి. అతని కష్టార్జిత డబ్బు ఒక్క రాత్రిలోనే నష్టమైంది. ఆ దెబ్బతో రాము బాధపడి ఇంటిని సర్దుకుంటూ ఉండగా అతనికి తన తాతగారి పాత డైరీ దొరికింది. అందులో ఇలా వ్రాసి ఉంది: ఈ మామిడి చెట్టును నా మనవడు కోసం నాటుతున్నాను. అతను దీని నీడలో కూర్చొని జీవితం విలువ తెలుసుకుంటాడు. ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది. ఆ మాటలు చదివిన రాము గుండె భారమైంది. తన తప్పు అర్థమైంది. అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తరువాత రోజు రాము ఒక చిన్న మామిడి మొక్క నాటాడు. ప్రతిరోజూ పిల్లలతో కలిసి ప్రేమగా నీళ్లు పోసేవాడు. సంవత్సరాలు గడిచాయి. ఆ మొక్క పెద్ద చెట్టయింది. మళ్లీ ఇంటి ముందు చల్లని నీడ కనిపించింది. పక్షులు వచ్చాయి. పిల్లల నవ్వులు మళ్లీ వినిపించాయి. రాము తన పిల్లలతో ఇలా చెప్పేవాడు: డబ్బు సంపాదించడం సులభం, కాని ప్రకృతి ఇచ్చిన ఆశీర్వాదం కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.